వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో అందరికీ తెలిసిందే కవితకి బెయిల్ వచ్చిన విషయం. సో ఒక్కసారి మనం టీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. ఒక్కసారి టీఆర్ఎస్ శ్రేణులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది టీఆర్ఎస్ భవన్ అంతా కూడా మనకి. సో బెయిల్ అనే వార్త ఒక్కసారి వినిపించిన తర్వాత దాదాపు 166 రోజులు జైల్లో గడిపిన పరిస్థితి ఉండే. సో బెయిల్ అనే విషయం ఒక్కసారి వినంగానే టీఆర్ఎస్ భవన్కి అంతా కూడా టీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు. సో ఒక్కసారి వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. సో కవితకి బెయిల్ ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఎన్ని రోజులు 116 రోజుల నుండి ఎదురు చూస్తున్నాము. అసలు ఒక ఆడబిడ్డను ఇట్లా పెట్టడం ఎంతవరకు న్యాయం అసలు. కానీ మొత్తానికి న్యాయమే గెలిచింది. మా అక్క వస్తుంది, మేమందరం సంబరాలు గట్టిగా చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. బతుకమ్మ మూమెంట్లో మళ్ళీ మా అక్క వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఇప్పుడు మా టీం అంతా వస్తుంది. అక్క టీం ఎక్కడికి పోలేదు, ఏ పార్టీలోకి పోలేదు. జాగృతి అందరం అక్కతోటే ఉన్నాము. ఇప్పుడు అందరు పెద్ద ఎత్తున రాబోతున్నారు మహిళలు. అందరం ఘనంగా సంబరాలు చేసుకుంటాము. సో ఇట్లా సంబర వాతావరణం అయితే తెలంగాణ భవన్లో కనిపిస్తుంది. సో బెయిల్ విషయం విన్న తర్వాత ఏమనిపించిందండి మీకు? బెయిల్ విషయం విన్న తర్వాత ఎప్పుడెప్పుడా అని చెప్పేసి మేము అసలు మొన్న 20 తారీఖే వస్తుంది అనుకొని వెయిట్ చేసినాము. ఇవాళ వచ్చినందుకు అందరం చాలా సంతోషపడుతున్నాము. అక్క వస్తున్నందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. కొందరు కావాల్సుకొని అవాక్కులు మాట్లాడిండ్రు కదా, వాళ్ళకి ఇప్పుడన్నా తెలిసిందా లేదా? బతుకమ్మ అంటే జైల్లో ఆడుతుంది, తిహార్ జైల్లో బతుకమ్మ ఆడుకుంటుంది కవిత, ఇంకా రాదు, అసలు అక్కడనే ఉండిపోతుంది అని చెప్పేసి అని తప్పుడు మాటలు మాట్లాడింది కదా. తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం. చెయ్యని తప్పుకు అక్క జైలుకి వెళ్ళిండ్రు, చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మిగతా పార్టీ వాళ్ళు. ఆ పార్టీ వాళ్ళందరికీ తగిన శిక్ష జరుగుతుంది, ఆ భగవంతుడే వేస్తాడు. అక్క న్యాయంగా తిరిగి మా మధ్యలోకి వస్తున్నారు, అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో దాదాపు ఇన్ని రోజులు కూడా అక్క లేని పరిస్థితులు ఎట్లా ఉండేవి? మాకు అక్క లేని పరిస్థితి అయితే లోటే ఉంది. మేము చాలా బాధపడుతున్నాం. కానీ అయినా సరే అక్క స్ట్రాంగ్గా ఉన్నారు. అక్క తప్పు చేయలేదు, ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు. అక్క నేను చేయను తప్పు అని చెప్పేసి చెప్తానే ఉన్నారు. చెప్పిన తర్వాత కూడా అట్లానే చేసిండ్రు కదా అక్కడ. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు లేని లోటు అయితే మాకు ఇవాళ తీరబోతుంది. ఈరోజు కవితక్క గారికి బెయిల్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. న్యాయస్థానాల పైన కూడా ప్రజలకు ఈరోజు అనేది నమ్మకం అనేది కుదిరింది. ఏదైతే ఇన్ని రోజులు ఆరోపణ చేసి గత 5 నెలల నుంచి కవితక్కని జైల్లో పెట్టడం జరిగింది. ఇలాంటి ఆధారాలు లేకపోయినా కూడా కవితక్కని 100 కోట్లు ట్రాన్సాక్షన్ అయినాయి అనేది ఒక ట్రాన్సాక్షన్ కూడా ఈరోజు వరకు కూడా నిరూపించడం జరగలేదు. అలా నిరూపించుకోకపోయినా గత 5 నెలలుగా కవితక్క ఈ ఆరోపణలు వాళ్ళపై పెట్టడం జరిగింది. కానీ ఈరోజు న్యాయం ఖచ్చితంగా గెలిచింది. ఆమెకు బెయిల్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఒకటేమంటారు కదా, కుట్రపూరితాన్ని కంటే కూడా ఎవరైనా మన మీద ఒక అల్టిమేటం జారీ చేసి ఒక యుద్ధంలో నెట్టినాక పోరాడి గెలిచి బయటికి ఎట్లా వస్తుందో ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే 5 నెలల నుంచి కేవలం రాజకీయ కక్షలతో, ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం కేసీఆర్ గారి మీద ఉన్న రాజకీయ కక్షతో ఈరోజు కవితక్క గారిని తీసుకెళ్లి పెట్టిండ్రు. 5 నెలల పాటు విచారణ జరిగింది. ఈ 5 నెలల పాటు మహిళని చూడకుండా కూడా జైల్లో పెట్టిన దాదాపు 493 మంది సాక్షులను విచారించిండంట. అయినా ఒక్క సాక్ష్యం దొరకలేదు. దాదాపు 50,000 డాక్యుమెంట్స్ పెట్టినట్ట, పేజీలతో కూడినది. దాన్ని ఒక్క సాక్ష్యం దొరకలేదు. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు మీరు బీజేపీని చూడండి, వాళ్ళు ఒక రాజకీయ కుట్ర పన్నిండ్రు. ఏంటంటే కేసీఆర్ గారిని లొంగదీయాలంటే ఆయనను మానసికంగా బలహీనపరచాలి. ఆయనకు మానసికంగా బలహీనపరచాలంటే కవితక్క గారిని ఇరికించాలనే ఒక తప్పుడు ఉద్దేశంతో ఆమెకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని లేని కేసుల్లో నెట్టివేయడం జరిగింది. ఇప్పుడు మీరు బాగా చూడండి, రాహుకేతులు ఉంటాయి చందమామకి రాహుకేతులు గ్రహణం పడుతుంది. గ్రహణం పట్టినాక ఏమవుతుంది, కొంతకాలమే ఉంటుంది ఆ గ్రహణ ప్రభావం. తర్వాత అది వీడిపోయినాక ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ తేజస్తో వెలిగిపోతుంది. ఇప్పుడు కవితక్క గారి కేసు కూడా అంతే. అక్కగారు కూడా ఇన్ని 5 నెలల పాటు ఒక గ్రహణం పట్టినట్లు బీజేపీ గ్రహణం పట్టి ఇన్ని రోజులు లోపల ఉన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు మన అత్యున్నత న్యాయస్థానం, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు గనక ఆమెను నిర్దోషి అని కాదు, బెయిల్ పై ఇచ్చారు. సో దీని అర్థం ఏంది? ఇన్ని రోజుల్లో వాళ్ళకి ఒక్క సాక్ష్యం దొరకలేదు. 100 కోట్లు తారుమారాయని ఒక మాట చెప్పిండ్రు. మరి 100 కోట్లు తారుమారైతే ఒక్క సాక్ష్యం ఎందుకు చూపించలేకపోయినరు? సో బీజేపీ అనే ఒక కుట్రపూరితమైన దాన్ని ఛేదించి, బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు ఛేదించి ఈరోజు అక్క బయటికి రావడం మాకు చాలా సంతోషం. సో ఇది మొత్తానికి అయితే ఒక సంతోష వాతావరణం మనకు కనిపిస్తుంది. సో ఢిల్లీ దగ్గర నుంచి తెలంగాణ గల్లీ వరకు కూడా మనం చూస్తుంటే ఎమ్మెల్సీ కవిత గారి అభిమానులు అయితే ఇట్లా ఎదురు చూస్తున్నారు. తను ఎప్పుడెప్పుడు హైదరాబాద్కు వస్తారా అని చెప్పేసి కూడా ఎదురు చూసే పరిస్థితి ఇలా తెలంగాణలో ఉంది.